హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. అండ్ మీ అశోక్. ముందుగా మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇవాళ భోగి కాబట్టి ఫెస్టివల్ కూపన్స్ మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎలా రీడీమ్ చేసుకోవాలో చెప్తాను. దానికన్నా ముందు మీరు విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. బికాస్ ఈ వీడియో వచ్చేసి మనకి టెస్ట్ సిరీస్ రిలేటెడ్ అనమాట. సో మీరు చాలా మంది తమ్నెల్ చూసి వచ్చి ఉంటారండి. సో తమ్నెల్ ఇక్కడ కనిపిస్తుంది, బెస్ట్ టెస్ట్ సిరీస్ ఫర్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ అని చెప్పేసి బై యూపీఎస్సీ ఫ్యాకల్టీ అని కనిపిస్తుంది. సో చాలా మంది చెప్పుకుంటూ ఉండొచ్చు టెస్ట్ సిరీస్ ఉంది అని చెప్పేసి. బట్ వై విఐపిఎస్ అకాడమీ టెస్ట్ సిరీస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పుకోవడానికి సింపుల్గా మన టీం గురించి చెప్పాలండి. మెయిన్గా మన ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ డిజైన్ చేసింది ఇక్కడ గౌరీ శంకర్ సార్, వెంకటేష్ సార్ అండ్ మనోజ్ సార్. ముందుగా మనోజ్ సార్ వచ్చేసి 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. దాంట్లో 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ కూడా రాశారు. అండ్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ 2 ర్యాంకర్. లాస్ట్ గ్రూప్ 2లో ఫస్ట్ అటెంప్ట్లోనే 46 ర్యాంక్ వచ్చింది అనమాట. ఓకేనా. ఇక్కడ వెంకటేష్ సార్ కనిపిస్తున్నారు. వెంకటేష్ సార్ కూడా మల్టిపుల్ మెయిన్స్ రాశారనమాట. అండ్ హీస్ మనం 2020లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళారు. తర్వాత గౌరీ శంకర్ సార్ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాసి మళ్ళీ 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ కూడా గౌరీ శంకర్ సార్ రాయడం జరిగింది అనమాట. సో ఎందుకు మనం ఊరికే మెయిన్స్ గురించి చెప్పుకుంటున్నాము యూపీఎస్సీ అంటే, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా ఇస్ యూపీఎస్సీ. అది ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే చాలా కష్టం అవుతున్న రోజుల్లో వీళ్ళ ముగ్గురు కూడా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ఎగ్జామినేషన్స్ క్లియర్ చేయడం జరిగిందండి. ఎందుకు అంటే పేపర్ ప్యాటర్న్ని గ్రహించడం. సో యూపీఎస్సీ 4 టైమ్స్ క్లియర్ చేశారు ప్రిలిమ్స్ అంటే దాని అర్థం ఏంటి? యూపీఎస్సీ పేపర్ సెట్టర్ యొక్క మైండ్ సెట్ని వీళ్ళు కొద్దిగా మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే ఓకే, ఈ పర్టికులర్ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఫోకస్ చేయడము. అలా ఒక యునీక్ పాత్లో వీళ్ళు అంటే రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ చదవడం వల్ల వీళ్ళు క్లియర్ చేయగలుగుతున్నారు అనమాట. ఇన్ ద సేమ్ వే మన ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అప్పుడు కూడా డిజైన్ చేసిన పేపర్ ఏదైతే మనకి వీళ్ళు ముగ్గురు డిజైన్ చేశారో, ఓన్లీ టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా మన ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకేనా. వాళ్ళ టెస్టిమోనియల్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాము. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. రైట్. అండ్ మెయిన్స్కి కూడా ఎందుకు మనము ఇంతగానం చెప్తున్నాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటారు. మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ మీకు ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు పాత నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ సార్ రాసిన డేస్లో అప్పుడు టెస్ట్ సిరీస్ లేవండి. ఎవరు కూడా 2018 నోటిఫికేషన్లో కండక్ట్ చేసే లేదు. మా అంటే ఆఫ్లైన్లో ఎవరన్నా గైడెన్స్ ఇచ్చి ఉండొచ్చు ఇలా ఇలా రాయాలని చెప్పేసి. బట్ అప్పట్లో టెస్ట్ సిరీస్ లేవు అంతగా. ఓకేనా. మెయిన్లీ తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే మనకి టెక్స్ట్ బుక్ ఇవన్నీ ఉన్నాయిలేండి. బట్ అవన్నీ కూడా మన స్టేట్ లెవెల్ వాటి మీద ఫోకస్ చేయలేదు అప్పుడు. అంటే రీజనల్ మార్కెట్స్లోకి రాలేదన్నమాట వాళ్ళు. సో ఇప్పుడు మన టెస్ట్ సిరీస్ గురించి మనం చూసుకున్నట్లయితే, విఐపిఎల్ లెర్నింగ్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఈఎం అని కనిపిస్తుంది. కంటెంట్లోకి రండి. దానికన్నా ముందు ఇక్కడ 40 టెస్ట్లు ఇస్తున్నాము. 4 సెక్షనల్ ఉన్నాయి. 20 సెక్షనల్ టెస్ట్లు ఉన్నాయి, 20 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉన్నాయి. ఈ 20 సెక్షనల్ టెస్ట్లు ఈక్వల్ టు మనకి 4 సబ్జెక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంటే 5 టెస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్ 50 క్వశ్చన్స్ ఉంటుంది. రైట్. అండ్ ఇక్కడ ఫుల్ లెంత్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నట్లయితే ఒక్కొక్క టెస్ట్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఏపీ అండ్ ఇండియన్ ఏపీ హిస్టరీకి 75 క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క టెస్ట్లో. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎస్ఎన్టీ కూడా ఒక 75 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అలాగా. సో టోటల్ 20 + 20 40 టెస్ట్లు ఇస్తున్నామండి ఫర్ ఎ ప్రైస్ ఆఫ్ 1999 రూపీస్. అయితే మనకి భోగి అండ్ సంక్రాంతి ఉంది కాబట్టి మనం సంక్రాంతి అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి మనం ఏం చేసామంటే మన స్టూడెంట్స్కి కూపన్ కోడ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ 10 స్టూడెంట్స్ ఉంటారో, ఫస్ట్ 10 స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళి కోర్స్ పర్చేజ్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక కూపన్ కోడ్ డిజైన్ చేసాం. దట్ ఈస్ సంక్రాంతి. ఓకేనా. ఇక్కడ మీకు సంక్రాంతి 2 అని కనిపిస్తుంది కదండి. ఇది 500 వర్త్ కూపన్. ఓన్లీ సంక్రాంతి SANKRANTHI అని మీరు టైప్ చేసి మీరు అక్కడ రిడీమ్ చేసుకుంటే 750 ఆఫ్ వస్తుంది అనమాట దీని మీద. అది ఓన్లీ ఫర్ ఫస్ట్ 10 మెంబర్స్. 10 మెంబర్స్ అయిపోయిన తర్వాత సార్ కూపన్ కోడ్ రావట్లేదు అనుకుంటే అది ఓన్లీ 10 మెంబర్స్కి ఎనేబుల్ చేయడం జరిగింది. ఆ కూపన్ ఎక్స్పైర్ అయిపోయినట్టు. ఇంకొక 20 మెంబర్స్కి ఓన్లీ సంక్రాంతి 2 అనే కూపన్ ఎనేబుల్ చేసాం. దిస్ ఇస్ 500 వర్త్ అనమాట. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి రిడీమ్ చేసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా ఒకటి మాత్రం బిలీవ్ చేయండి, మనం ఇచ్చే టెస్ట్ సిరీస్ క్వాలిటీ ఐ బెట్ మీకు ఎక్కడా కూడా ఇంత బెస్ట్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ రాదండి. ఇది నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు మల్టిపుల్ టెస్ట్ సిరీస్ రాయండి. ఓపెన్ ఛాలెంజ్. మల్టిపుల్ అకాడమీస్కి వెళ్ళి మీరు టెస్ట్ సిరీస్ రాయండి. మన విఐపిఐఎస్ అకాడమీ యొక్క టెస్ట్ సిరీస్ రాయండి. యూ విల్ నో ద క్వాలిటీ.
సరే సార్, మీరు ఎంతగానో చెప్తున్నారు కదా, అది నిజమో కాదో తెలుసుకోవడానికి మాకు ఏమైనా ఫ్రీ టెస్ట్లు ఉన్నాయంటే ఎస్. మీరు ఇదే కంటెంట్ సెక్షన్కి వస్తే మీకు ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షనల్ టెస్ట్ ఒకటి ఫ్రీగా రాసుకోండి. ఓకేనా? ఫుల్ లెంత్ ఒకటి ఫ్రీగా రాసుకోండి. ఎస్ఎన్టీ సెక్షన్లో ఒకటి రాసుకోండి, ఫుల్ లెంత్ ఒకటి ఫ్రీ రాసుకోండి. ఏపీ హిస్టరీ సెక్షన్లో ఒకటి రాసుకోండి, ఫుల్ లెంత్ ఒకటి రాసుకోండి. ఇండియన్ ఎకానమీ సెక్షన్లో ఒకటి రాసుకోండి. అండ్ ఫుల్ లెంత్ కూడా నేను మీ ముందు అన్లాక్ చేస్తున్నాను ఇప్పుడే. సో మీకు ఇక్కడ ఎన్ని టెస్ట్లు అన్లాక్ అయినాయండి ఓవరాల్గా? ఓకేనా? ఇక్కడ ఒకటి 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 8 టెస్టులు మీరు ఫ్రీగా రాసుకోండి. రాసుకున్న తర్వాత సార్ మీరు చెప్పిన మాట నిజమే, క్వాలిటీలో మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, మన విఐపిఎస్ అకాడమీ టీం అని అనిపిస్తే మీరు పర్చేజ్ చేయండి. లేదనుకుంటే పర్చేజ్ చేయకండి. ఓపెన్గా చెప్తున్నాను, మీ టెస్ట్ సిరీస్ క్వాలిటీ లేదు అని మీరు నిజంగా బిలీవ్ చేస్తే ప్లీజ్ డోంట్ పర్చేస్. బట్ వి బిలీవ్ ఇన్ అవర్ టీమ్. అండ్ రేపు చూడండి ఎగ్జామ్ Feb 23 ఎగ్జామ్ అయిన తర్వాత మన టెస్ట్ సిరీస్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అనే ఒక వీడియో విత్ ప్రూఫ్లు పెడతాం కదా, అప్పుడు మీరు రిగ్రెట్ అవుతారు ఖచ్చితంగా. బికాస్ ఆ క్వాలిటీలో మన టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఓకేనా? సో ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఒకటండి, టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు మేము కూడా సింపుల్గా ఎవరో ఒకరిని పెట్టేసి బాబు నీకు 10,000 ఇస్తాము, ఏదో డిజైన్ చేసి పడేసేలే, స్టూడెంట్స్ ఏముంది డబ్బులు కట్టేస్తారు, మనకి డబ్బులు వచ్చేస్తాయి అనే ఇంటెన్షన్ లేదు. మనం ఇస్తున్నాము టెస్ట్ సిరీస్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెడుతున్నామంటే దానికి తగ్గట్టు ఈక్వల్ రిటర్న్స్ ఇవ్వాలి, ఈక్వల్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో ద బెస్ట్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? ఇంకా దీనికి మించి నేను చెప్పేది లేదు. ఆల్రెడీ ఓపెన్గా ఇప్పుడు కొంతమంది ఉంటారు టెస్ట్ సిరీస్ పెడతారు, ఓపెన్ చేయరు, ఎందుకంటే క్వాలిటీలో దొరికిపోతామని చెప్పేసి టెస్ట్ ఏది కూడా అన్లాక్ చేయరు. బట్ ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేసి 8 టెస్టులు ఫ్రీగా రాసుకోండి అంటున్నామంటే మీకే మన యొక్క దమ్ము అర్థం కావాలి. మన యొక్క దమ్ము ఇన్ ద సెన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క దమ్ము మీకు అర్థం అవ్వాలన్నమాట. ఓకేనా? సో ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. అండ్ ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నానండి, టెస్ట్ సిరీస్ మీరు రాసిన తర్వాత సార్ నాకు స్కోర్ బాగా తక్కువ వస్తుంది అనుకుంటే మీరు ఆ టెస్ట్ స్కోర్ని చూసి మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే మనం స్టాండర్డ్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఇచ్చాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్కి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్కి 10 మార్క్స్ వచ్చినా కానీ దట్ ఈస్ ఎ గుడ్ స్కోర్ అనుకోండి. బికాస్ పేపర్ స్టాండర్డ్ మంచిగా ఉంది. మీరు ఆ 10 మార్క్స్ నుంచి 15 మార్క్స్కి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి నెక్స్ట్ టెస్ట్ కానీ చూడండి. లేదా 15 మార్క్స్ నుంచి 20 మార్క్స్కి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, లేదా నేను రాసిన టెస్ట్ నుంచి ఆ సొల్యూషన్స్ నుంచి ఎలా అనలైజ్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఆలోచించుకోండి. దెన్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. అండ్ చాలామంది పీడిఎఫ్లు అడుగుతున్నారండి. ప్రాబబ్లీ ఇంకొక 2 to 3 డేస్లో మన టెస్ట్ సిరీస్కి సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు టెస్ట్ రాసుకున్న తర్వాత కుదిరితే ఆ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్లు మీరు ప్రింట్ తీసుకొని వాటిని బై హార్ట్ అన్న చేయండి. బట్ చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాము, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మన టెస్ట్ సిరీస్ నుంచి యూ విల్ సీ మంచి క్వశ్చన్లు. మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మంచి అంటే మంచి క్వశ్చన్లు మీరు చూస్తారండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.